రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్ లో విఎన్ కరాటే అకాడమీ నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ మరియు సర్టిఫికేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు విఎన్ కరాటే అకాడమీ ఫౌండర్ అండ్ చైర్మన్ వి నరేందర్. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులకు బెల్ట్ టెస్ట్ ను నిర్వహించి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్తకురుమ మంగమ్మ శివకుమార్ మాట్లాడుతూ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి కరాటే ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకుంటే అది తమతో పాటు తోటి వారికి కూడా ఉపయోగపడుతుందని అన్నారు. గత 20 సంవత్సరాలుగా నరేందర్ వారికి తెలుసునని, వారి పిల్లల్ని కూడా కరాటేకి పంపామని తెలియజేశారు. ఈ రోజు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీపీసీ సెక్రటరీ కొత్తకుర్మ శివకుమార్ గారికి, అలాగే స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణ శ్రీనివాసరావు గారికి, అలాగే మా సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు మన యాదన్న గారికి, అలాగే మా ప్రశాంత్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సౌమ్యుడు గొప్ప వ్యక్తి ప్రశాంత్ గారికి, అలాగే మన కరాటే మాస్టర్ నరేందర్ గారికి, ఈ కార్యక్రమానికి చేసిన పేరెంట్స్కి, పిల్లలకి, పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నరేందర్ చెప్పినట్టుగా నరేందర్కి మాకు పరిచయం 20 years దాటిపోయింది. మా పిల్లలు 7 members ఉండే. 5 years నుంచే సార్ దగ్గర 7 మంది పిల్లల్ని మేము కరాటికి పంపించడం జరిగింది. ఆయన పెళ్లి కాకముందు నుంచి వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు ఫ్యామిలీ రిలేషన్ ఉంది. ఆయన చేసే ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో మందిని, నాకు తెలిసి అయితే 1000 మందిని వీళ్ళ మంచి కరాటే నేర్పించి మంచి ప్రాజెక్టులను తయారు చేసిన గొప్ప ఘనత మన నరేందర్ గారిది. మేము చెప్పేది కూడా ఒకటే, పేరెంట్స్ ఇప్పుడు ఎవరైనా ఇష్టంగా ఇద్దరు పిల్లలను అంటున్నాం, మనల్ని ఎంతో గొప్పగా చదివించి మంచి ప్రాజెక్టులు కావాలని చెప్పి మనం కలగంటున్నాం. కానీ ఇప్పుడున్న ఫుడ్ వల్లనో లేకపోతే పిల్లలు లేజినెస్ తెలియదు, కానీ 20 ఏళ్ళకే హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. ఇంకటి 70 ఏళ్ళ నుంచి హార్ట్ అటాక్ వచ్చేది కాదు, మంచి గట్టిగా నడుచుకుంటూ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఫుడ్ ప్రాబ్లమా, మనం చేసే ప్రేమ వల్ల వలన ఏదో కానీ తప్పకుండా 20 ఏళ్ళకే చనిపోతున్నారు. కాబట్టి తప్పకుండా ఫిట్నెస్ అనేది చాలా అవసరం. తప్పకుండా పిల్లలకి చదువుతో పాటు ఇది కూడా ఒక జీవితంలో ఒక భాగంగా ఒక 1/2 hour వాళ్ళకి కరాటే నేర్పిస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. రేపు చిల్లని కానీ, అమ్మని కానీ, అక్కని కానీ, ఇంటికి ఎవరైనా తెలియక వాళ్ళని వచ్చినా కూడా వాళ్ళని అటాక్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళ హెల్త్ బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలు కరాటే ఒక భాగం, జీవితంలో ఒక భాగం చేసుకోవాలని నేను సూచిస్తున్నా. ఎందుకంటే నాకు తెలుసు కరాటే నేర్చుకోవడం వల్ల ఎంతమంది ఎంత లాభం ఉంటుందో మీకు తెలుసు. ఇప్పుడు మహిళలకు కానీ ఇప్పుడు చూస్తున్నాం బయట సంఘంలో ఒక 6 ఏళ్ళ పిల్లల నుంచి చూసుకుంటే 80 ఏళ్ళ ముసలి వాళ్ళ ద్వారా కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. అలాంటి మనం తల్లిదండ్రులు పేపర్లో చదువుతున్నాం, టీవీలో చూస్తున్నాం, చాలా బాధపడుతున్నాం. కానీ అలాంటిది మన పిల్లలకు రాదు అని ఎప్పుడు అనుకోవద్దు. తప్పకుండా పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళకి తప్పకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకునే విధంగా, అంటే కరాటే కానీ ఏది కానీ వాళ్ళకు స్ట్రాంగ్గా ఉండే విధంగా తల్లిదండ్రులు వాళ్ళకు చదువుతో పాటు విద్యా బుద్ధులతో పాటు ఇవి కూడా నేర్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంట్లో తినే ఫుడ్ కూడా ఆయిల్తో సహా అన్నీ చేంజ్ చేయాలి. పిల్లలు పొద్దున వాళ్ళ సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా మనము వాళ్ళకు నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తులో చాలా బాగుంటారు. చదువుతో పాటు కరాటేతో పాటు విద్యా బుద్ధులతో పాటు అంటే నిజాయితీగా ముందుకు పోయే విధంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే నరేందర్ గారు మీరు పిల్లలకి మంచి కరాటే నేర్పిస్తున్నందుకు చాలా సంతోషం. ఇంకా ముందు మీరు ఇంటర్నేషనల్ దాకా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రులు కొంత యాదన్న గారు, అదే రకంగా ఇంకో మిత్రుడు ప్రాణ స్నేహితుడు ప్రశాంత్ గారు, అందగాడు, హైటు, మరి అదే రకంగా ప్రశాంత్ గారికి, అదే రకంగా శ్రీనివాస్ గారికి, అదే రకంగా ఇంకో ముఖ్య అతిథి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షురాలు, తుర్కయంజాల్ చివరి సర్పంచ్, మరి అదే రకంగా 21వ వార్డు కౌన్సిలర్ ఫర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి మంగమ్మ గారికి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మీరు కరాటే అంటే మీరే ఒక వెపన్, మీరే ఒక కత్తిలాగా, మీరే ఒక వెపన్ అంటే పిస్తోల్ కానీ ఏది ఉన్నట్టే మీరు కరాటే చక్కగా నేర్చుకుంటే ఒక అమ్మాయి కూడా ఎవరైనా అటాక్ చేసుకోనికి వస్తే నలుగురిని కొట్టి తప్పించుకొని వచ్చేంత శక్తి కరాటలో ఉన్న సంగతి మీరు గమనించాలి. అదే రకంగా అబ్బాయిలు కూడా ఏ అన్యాయం జరిగినా అరికట్టడానికి చక్కటి ఆయుధం అవుతుంది కరాటే. మరి ఆ కరాటేని నేర్చుకుంటే
మీకు ఆరోగ్యం వస్తుంది. మీ అమ్మ నాన్నని కానీ, మీ ఆత్మగౌరవం కానీ, మీ తోబుట్టిన చెల్లెళ్ళని కానీ కాపాడుకోవడానికి చక్కటి అవకాశం ఇది. ఎందుకంటే మీరు కరెంట్ మాస్టర్ అంటేనే వాళ్ళ ఇంటికి మళ్ళీ చూడరు. వాళ్ళన్న కరెంట్ పోయి బ్లాక్ పెడుతూ ఇక్కడికి వస్తే నడప తిరిగిపోతే అనే ఆలోచనతోనే ఎవరు మీ దగ్గర రాకుండా ఉంటారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి మాకు కొంచెం లేట్గా రావడానికి కూడా వేరే వేరే కార్యక్రమాలు ఉంటాయి. మరి మాకు ఇప్పుడు కూడా వేరే పనుంది. నరేందర్ మాకు సమయం ఇవ్వండి. తప్పకుండా ఇంతే మాది కాదు, ఇంకా దీనికి 10 ఇంతల పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేయి. మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటే చక్కటి అవకాశం ఇచ్చిన నరేందర్కి, వేదిక ఉన్న నా మిత్రులకి అందరికీ పేరు పేరున భగవంతుని ఆశీస్సులు ఉండాలి. పిల్లలకి అందరికీ గొప్ప ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కొత్తకుర్మ శివకుమార్, రంగారెడ్డి జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ కొత్తకుర్మ సత్తయ్య, తెలంగాణ ఉద్యమకారుడు కొంతం యాదిరెడ్డి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కాంగ్రెస్ పార్టీ వైస్ ఎంపీపీ ప్రశాంత్, శ్రీనివాస స్కూల్స్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ పాల్గొని అర్హులైన విద్యార్థులకు బెల్టులను, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ స్కూళ్ల విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తుర్కెంజాల్ మున్సిపాలిటీలోని రొక్కం సత్యరెడ్డి గార్డెన్లో నరేందర్ గారు నిర్వహిస్తున్న బ్లాక్ అలాగే గ్రీన్ ఆరెంజ్ బెల్ట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ఈరోజు మమ్మల్ని ముఖ్య అతిథులు పిలిచినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇంపార్టెంట్. శరీరంలో అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఎన్నో రకాలుగా మనం బయటికి వెళ్తుంటాం, కానీ మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పకుండా మనకు ఒక గట్టిదనం అనేది ఉండాలి. దాని కరెక్ట్ ద్వారా వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి పేరెంట్స్కి అనుకున్న పిల్లలని చదువుతో పాటు వాళ్ళు కరెక్ట్లో మంచిగా ఉండే విధంగా, అంటే పొద్దున్న లేవగానే లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని కరాటే చేసుకొని స్కూల్కి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. బయట ఆడపిల్లలకు కానీ ఎవరు కానీ సేఫ్ అనేది లేకుండా పోయింది. డబ్బుల కోసం మగ ఆడ తేడా లేకుండా చంపడం కానీ, మన 6 ఏళ్ళ పిల్లలను చూసుకుంటే 18 ఏళ్ళ 60 ఏళ్ళ ముసల్దాన్ వరకు కూడా ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ కరాటే చాలా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. తప్పకుండా ప్రతి ఒక్కరు కరాటే అనేది నేర్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఎన్నో చూస్తున్నాం, పొద్దున లేసే టీవీలో కానీ, పేపర్లో కానీ, మీడియాలో కానీ ఎన్నో చూస్తున్నాం. చాలామందికి ఎన్నో ఆఘాతాలు జరగడం కానీ, ముసలాళ్ళు చావడం కానీ, వయసు పిల్లలు చావడం కానీ జరుగుతుంది. అంటే ఫిట్నెస్ అని లేకపోవడం వల్ల వాళ్ళని కాపాడుకోలేకపోతున్నారు. కాబట్టి తప్పకుండా కరాటే నేర్చుకొని వాళ్ళని కాపాడుకుంటూ ఇంట్లో ఉన్న చెల్లని కానీ, అమ్మని కానీ, అక్కని కానీ కాపాడుకోవచ్చు. వాళ్ళని రక్షించుకోవచ్చు. ఇంట్లో కూడా ఏమన్నా దొంగతనాలు కానీ ఏమైనా జరిగినప్పుడు కూడా ఇమ్మీడియట్లీ మనము స్పందించడానికి కూడా కరాటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కరాటే అనేది జీవితంలో ఒక భాగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. నరేందర్ నాకు 20 ఇయర్స్ నుంచి కూడా మాకు పరిచయం అయిన, మా పిల్లలు 7 ఇయర్స్ ఉన్నప్పటి నుండి కూడా మా 7 మంది పిల్లల్ని మేము ఆయన దగ్గర చేర్పించి కరాటే నేర్పించడం జరిగింది. ఈరోజు చూసుకుంటే తల్లిదండ్రులు చాలా ముందుగా ఆలోచిస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది పిల్లలు వచ్చి ఇక్కడ కరాటే నేర్చుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ నరేందర్ గారు ఎంతోమంది వేల మందిని ఈ కరాటే నేర్పించి వాళ్ళను ఒక స్థాయికి తీసుకుపోయిన గొప్ప వ్యక్తి ఆయన. ఇంకా కొంతమందిని ఇంకా తయారు చేసి ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు కరాటే బ్లాక్ బెల్ట్, బ్లూ బెల్ట్ అన్నీ ఇవ్వడానికి పిల్లలకి చక్కగా శిక్షణ ఇచ్చి కరాటేకు మంచి ప్రాధాన్యత ఇచ్చి మరి నరేంద్ర గారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఇచ్చిన పిల్లలందరికీ కూడా కరాటేలో విల్ పవర్ పెరుగుతుంది, ఆత్మరక్షణ వస్తుంది, మరి అదే రకంగా ఫిట్నెస్ వస్తుంది. వాళ్ళు కాపాడుకునే అమ్మాయిలకు కూడా ఒక బాడీ గార్డ్ లాగా వాళ్ళే వెపన్ లాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. చక్కటి ఆలోచనలు కూడా బాగా ఉంటాయి. అందరు కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు తప్పకుండా ఎవ్రీడే కరాటే ఉండాలంటే మంచి గురువుని చూసి స్కూల్లో కానీ ఎప్పుడు టైం ఉన్నా కూడా వాళ్ళకు కరాటే అనేది తీసుకుంటే జీవితంలో ఆరోగ్యంగా ఉంటారని తప్పకుండా ప్రతి ఒక్కరు కరాటే పిల్లలని నేర్పించి ముందుకు తీసుకెళ్లాలని, అందరినీ ఆరోగ్యంగా మరి శక్తివంతమైనగా అదే రకంగా ప్రశాంతంగా జీవించడానికి కరాటే ఒకటే మూల కారణం అని తెలియజేసుకుంటూ చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.